మనం ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మైత్రీ బంధాన్ని కలకాలం పాటు నిలబెట్టి చక్కటి సంతానాన్ని అనుగ్రహించేటువంటి క్షేత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఆ క్షేత్రమే అస్సాంలో ఉన్నటువంటి గౌహతికి సమీపంలో ఉన్నటువంటి కామాఖ్య క్షేత్రం. ఇది అష్టాదశ శక్తిపీఠాలలో చాలా ముఖ్యమైనటువంటి క్షేత్రం. దీన్ని కామరూప పీఠం అని చెప్పని అంటూ ఉంటారు. దీన్ని కామరూప పీఠం అంటానికి గల కారణాన్ని కాళికా పురాణంలో చాలా విస్తరించి చెప్తారు. ఈ క్షేత్రానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా కామాఖ్య తంత్రంలోను కాళికా పురాణంలోనూ చాలా విస్తారంగా కనబడతాయి. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు మన్మధుని దగ్ధం చేసిన తర్వాత రతీదేవి ప్రార్థన మేరకు తిరిగి మన్మధుని పునర్జీవితుని చేశాట. అలా చేసినటువంటి క్షేత్రమే ఈ కామరూప క్షేత్రం, కామాఖ్య అని చెప్తారు. మన్మధుడు తిరిగి పునర్జీవింపబడి లోకాన్నంతటిని కూడా మళ్ళా తిరిగి సృష్టి చేయడానికి గాను తన సహకారాన్ని అందించినటువంటి క్షేత్రం కనుకనే దీనికి కామరూప క్షేత్రం అనేటువంటి పేరు వచ్చింది. ఈ కారణంతోనే ఈ క్షేత్రాన్ని దర్శించేటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారందరి మధ్యలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఇలానే నిలబడడానికి ఇది హేతు అవుతోంది. సతీదేవి యొక్క ఎక్కడైతే అంగాలు పడుతూ వచ్చాయో వాటన్నిటిని కూడా మనం శక్తిపీఠాలు అంటూ వచ్చాం. అదే ప్రకారంగా అమ్మవారి యొక్క గుహ్యాంగము పడినటువంటి చోటు ఈ కామాఖ్య. అందుకనే ఇక్కడ రాతి మీద స్త్రీ యొక్క గుహ్యాంగంని మాత్రమే చిత్రించినట్టుగా మూర్తి మనకు కనబడుతూ ఉంటుంది తప్ప వేరే మూర్తులు ఏవి పూజింపబడుతూ ఉండవు. ఈ యొక్క రూపాన్ని పురుషులు చూడకూడదు కనుకనే పూజారి లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని లోపలికి వచ్చి అలంకారం అంతా చేశాక కళ్ళకు ఉండేటువంటి గంతలు తీస్తూ ఉంటాడు. ఈ క్షేత్రంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విశేషం అమ్మవారు బయట చేరడం. అందరి స్త్రీల వల్లే ఇక్కడ తల్లికి కూడా మెన్సెస్ వస్తాయి. ఒక రాతికి ఏ ప్రకారంగా ఈ క్రియ జరుగుతోంది, ఎట్లా ఈ రజస్సు వస్తుంది అనేది ఇంతవరకు కూడా ఎవరికి అంతుబట్టనటువంటి విశేషం. ప్రతి నెల వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి, చతుర్దశి, అమావాస్యల్లో ఈ వింత జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి రాతి నుంచి సన్నని నీటి పారుతూ ఉంటుంది. అది ఈ 3 రోజులు కూడా ఎరుపెక్కడాన్ని అందరూ స్పష్టంగా గమనించవచ్చు. ఈ 3 రోజులు కూడా దేవాలయాన్ని మూసివేసి విశేషమైనటువంటి ఉత్సవాన్ని చేస్తారు. ఆషాఢ మాసంలో అంబువాచి ఉత్సవం అని చెప్పని దీన్నే మరింత గొప్పగా చేస్తారు. ఇది అద్భుతమైనటువంటి క్షేత్రం. ఈ సమయంలో అమ్మవారి యొక్క శిలాఫలకం మీద ఎన్ని వస్త్రాలైతే కప్పబడతాయో వాటన్నిటికి కూడా ఒక విధమైనటువంటి ఎరుపు వన్నీ అంటుకుంటుంది. దాన్ని పీరికలుగా చేసి వచ్చేటువంటి భక్తులందరికీ ప్రసాదంగా పంచుతారు. ఆ వస్త్రఖండాన్ని గనక ఆ ముక్కను గనక తీసుకువచ్చి ఇంట్లో అట్టి పెట్టుకున్నట్లయితే సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది అని ప్రతీతి. అంతటి అమోఘమైన ప్రత్యక్ష నిదర్శనమైనటువంటి క్షేత్రం కామాఖ్య క్షేత్రం. ఈ కామాఖ్య క్షేత్రం ఒకప్పుడు సింధియా రాజుల యొక్క పరిపాలనలో ఉండేది. వారు చేసినటువంటి అపచారానికి ప్రతీకగా అమ్మవారు శపించిందట, మీరెవరూ కూడా ఆ ఆలయంలోకి అడుగుపెట్టడానికి వీలు లేదు అని చెప్పని. దానికి ప్రతీకగా గుర్తుగా ఈ రోజుకి కూడా అమ్మవారి యొక్క శక్తికి నిదర్శనంగా సింధియా రాజవంశీకులు ఎవరూ కూడా ఈ రోజుకి ఆ దేవాలయంలోకి అడుగుపెట్టరు. కానీ వాళ్ళందరికీ కులదేవత మాత్రం మళ్ళీ అమ్మవారే. అంత అమోఘమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని సాక్షాత్తు శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా దర్శనం చేశారు. ఇక్కడ బ్రహ్మపుత్ర నది దాని యొక్క 2 ఉపనదులు కూడా ట్రయాంగిల్ షేప్లో సంచరిస్తూ ఉంటాయి, ప్రవహిస్తూ ఉంటాయి. ఈ ప్రవాహం ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్ పీస్ లాగా ఉండేటువంటి భాగంలో ఎక్కడ కూర్చొని తపస్సు చేసినా సరే దేవీ మంత్రాలన్నీ కూడా శీఘ్రంగా సిద్ధినిస్తాయి అని చెప్పని మనకి పురాణం అంతా కూడా తెలియజేస్తూ వస్తోంది. అందరి అమోఘమైనటువంటి క్షేత్రం శక్తిపీఠం, కామాఖ్యాపీఠం. అటువంటి ఆ తల్లిని దర్శనం చేద్దాం. అమ్మవారి యొక్క అనుగ్రహంతో సత్సంతానాన్ని కలిగి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాన్ని పొంది వర్ధిల్లుదాం. సమస్తమైనటువంటి ఐశ్వర్యాలకు కూడా అధిష్టాన దేవత సాక్షాత్తు మహాలక్ష్మి. అందుకనే లక్ష్మీదేవిని ఆరాధన చేసే ఇంద్రుడు కూడా స్వర్గసుఖాలను పొందాట. తన దగ్గర ఉండేటువంటి కామధేనువు, ఉచ్చైశ్రం, ఇటువంటి మహదైనటువంటి సంపద, స్వర్గమస్తమైనటువంటి స్వర్గ భోగాలన్నీ కూడా ఇంద్రుడికి లక్ష్మీ ఆరాధన వలనే కలిగాయని చెప్పని లక్ష్మీతంత్రం మనకి తెలియజేస్తోంది. అందుకనే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నీ ఇంచుమించుగా ఇంద్రుడు చేసిన స్తోత్రాలుగానే ఉంటాయి. అంతేగాక లక్ష్మి అంటే ఇహ సంబంధమైన సంపదలే కాదుట, జ్ఞాన సంబంధమైన సంపదలు కూడా లక్ష్మీదేవి నుంచే వస్తాయి. అంటే మంచి బుద్ధి, చక్కటి ఔదార్యం, మంచి శాంతి, క్షమాగుణం, ఇటువంటివన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం వలనే కలుగుతాయి. కనుక తపోశక్తి కావాలని, జ్ఞానశక్తి కూడా కావాలని చెప్పని సనత్కుమారుడు చేసినటువంటి స్తోత్రమే లక్ష్మీ సహస్రనామ స్తోత్రం. ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత ఇహానికి పరానికి రెండిటికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కూడా కలుగుతాయని చెప్పని ఈ లక్ష్మీ సహస్రనామ స్తోత్రానికి ఫలశ్రుతిగా తెలియజేశారు. అంతటి అమోఘమైనటువంటి ఆ సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. नित्यागतानं तनित्यानं दिने जनरञ्जने नित्यप्रकाशिनी चैव स्वप्रकाशस्वरूपिणी महालक्ष्मीर्महाकाली महाकन्या सरस्वती।